వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది వచ్చేసి వీకెండ్ వ్లాగ్, బోత్ సాటర్డే సండే 2 రోజుల వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు చూస్తున్నదైతే సాటర్డే వ్లాగు. నేను ఇక్కడ లంచ్కి ఈరోజు సింపుల్గా వెజిటబుల్ ఉప్మా చేస్తున్నాను. చిద్వి లెగోస్తో ఆడుకుంటూ వాళ్ళ నాన్న వస్తే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాడు. రామ్ డెన్వర్లో పని ఉందని వెళ్ళాడు, ఆన్ ది వేలో వస్తున్నాడంట. అందుకు వీడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు వస్తే వెళ్దామని. ట్రైనా అది? ఇది చూపి కానీ ఇంకెత్తు లెగోస్. మా రాయలసీమ సైడు ఉప్మాని మోస్ట్లీ ఈ పొడితో తింటుంటాము. దీన్ని మా సైడు చిట్లం పొడి అంటారు. ఇంకా అందరం తినేసి బయటకు స్టార్ట్ అయ్యాం. ఎంత గాలి పెడుతుందో అసలు ఈరోజు. మనకి ఇండియాలో ఆషాఢ మాసంలో గాలులు వస్తాయి చూడండి, అంత గాలి పెడుతుంది. ఒక 2 డేస్ నుంచి చాలా గాలి పెడుతుంది. వెదర్ అయితే మంచిగా సన్నీగా వామ్గా ఉంది, కానీ ఇంత గాలి పెట్టడం వలన కొంచెం చలి అనిపిస్తుంది. అది గాలి ఒక్కటి లేకుంటే నార్మల్ హుడీ లేకుండానే వెళ్ళచ్చు, అంత వామ్గా ఉంది వెదర్. అందుకు చిద్వికి అసలు చలి ఏం పెట్టలేదంట. నాకు ఈ హుడీ వద్దు ఏమొద్దని అట్లే వస్తున్నాడు. ఇప్పుడు మేము యూనివర్సిటీకి వెళ్తున్నాము. చిద్వి ఇందాక బయటకు వెళ్ళడానికి ఎగ్జైట్ అనేది దీనికి అనమాట. ఇక్కడ పిల్లలకి ఫిజిక్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. అందుకని చెప్పి వాడు వెయిట్ చేస్తుండే. ఇక్కడ 3 ఫ్లాగ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ది కొలరాడో స్టేట్ యూనివర్సిటీ ఫ్లాగ్, సెకండ్ది కొలరాడో స్టేట్ ఫ్లాగ్, ఇంకా లాస్ట్ది మనందరికీ తెలిసిందే. ఈ ఎగ్జిబిషన్ ఉందని ఈ ఊర్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ ఫ్లయర్స్ పంపించారు. అట్లా స్కూల్స్ నుంచి ఫ్లయర్స్ రావడం వల్ల మాకు ఇక్కడ ఈరోజు ఇది ఉందని తెలిసింది. ఇక్కడ పిల్లలు బాల్స్ తోటి ఇంకా పెద్ద బబుల్స్ వచ్చే టాయ్స్ ఉన్నాయి, వాటితోటి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ. ఇది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంది. మేము వచ్చేసరికి 3 అయింది. అప్పటికి ఇంకా చాలా మంది ఉన్నారు. అన్ని ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయన్నమాట. దీని పేరే లిటిల్ షాప్ ఆఫ్ ఫిజిక్స్. Well, not pressure, but you're very close. It's air force. The air is exerting a force on the ball. Gravity is a force turning it downward. So it's floating. Yeah, alright. Why is it not going up? Why is it not shooting up? Oh, almost. Probably because gravity. Exactly. But gravity is going down, but the air is not going up. So it's not floating. అలాగా అన్ని ఎక్స్పెరిమెంట్స్ దగ్గర వాళ్ళు స్టూడెంట్స్ లేకుంటే వాలంటీర్స్ తెలియదు, కానీ వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలకి. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇదంతా బోర్ కొడుతున్నట్లయితే ప్లీజ్ ఇంకొక 3 మినిట్స్ స్కిప్ చేసి మిగతా వ్లాగ్ చూడండి. ఇంకొక రూమ్లో అయితే ఇట్లా లైట్ ఎల్ఈడికి సంబంధించిన ఉన్నాయి. దెన్ ఇది లాస్ట్ హాలు. ఇందులో మోస్ట్లీ అన్ని మ్యాగ్నెటిక్ పవర్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. చెయ్యి టచ్ చేస్తే ఆఫ్ అవుతుందంట. అండ్ దెన్ యూ కెన్ టర్న్ ఆన్ అగైన్. దెన్ టైం ఇప్పుడు 4 అయింది. లోపలంతా క్లోజ్ చేసి ఇంకా బయటకు వచ్చారు. ఇక్కడ పిల్లలకి ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పారు. ఆ సర్ప్రైజ్ కోసమే ఇక్కడ పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు దాంట్లో లోడ్ చేస్తున్నారు అనమాట. అవి చిన్న టెడ్డీ బేర్స్ లాంటివి అనమాట. అవే సర్ప్రైజ్. ఇదిగో ఆ పైప్లో నుంచి అన్నీ వస్తున్నాయి. ఇంకా పిల్లలందరూ ఎగబడి ఏరుకుంటున్నారు. ఇక్కడ చిద్వి చేతిలో ఉన్నాయి చూడండి, అవే నేను అప్పుడు షూట్ చేయలేకపోయాను. చిద్వి చాలా ఇంకేం చేస్తావు నాన్న? ఏం చేసుకుంటూ పోండి.
ఇవన్నీ చిద్వి నేను కలెక్ట్ చేసినవి. ఇక్కడ వీడు వచ్చి ఇట్లా కౌంట్ చేస్తున్నాడు. ఈలోపు ఒక ఆయన వచ్చి ఇందాకే అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక్కొక్కరు ఒక స్టఫ్ని తీసుకెళ్లాలంట అని చెప్పాడు. అవునా సరే అని చెప్పి ఇంకా నేను ఒకటి చిద్వి ఒకటి తీసుకొని మిగతావన్నీ ఆ డేస్ వచ్చాము. ఈలోపు రామ్ వేరే చోటు ఉండే తెలియక 2 తీసుకొచ్చాడు. యాక్చువల్లీ అక్కడున్న పిల్లలందరూ చాలానే తీసుకెళ్తున్నారు. సరే ఇంకా ఆయన చెప్పాడు కదా ఇవన్నీ తీసుకెళ్ళి కూడా మనం ఏం చేసుకుంటాంలే అని చెప్పి నేను ఒకటి చిద్వి ఒకటి తీసుకొని ఇంకా మిగతావన్నీ వెనక్కేసి వచ్చాము. ఇంకా అటు నుంచి అట్లే చిద్వి బర్త్డే షాపింగ్ కోసం వెళ్తున్నాం. మొన్న షర్ట్స్ ఒకటే తీసుకున్నాం కదా, ఇంకా ప్యాంట్ తీసుకోవాలి. సరే కోల్స్లో చూద్దామని వెళ్తున్నాం. ఇట్లా బయట ఉన్నప్పుడు నేను కంప్లీట్గా ఇట్లా వీడియోలో కనపడడం చాలా రేరు. లైక్ సెల్ఫీ వీడియో కాకుండా ఇట్లా మనం తీసుకోలేం కదా. సో అందుకు రామ్ని అడిగితే రామ్కి మొహమాటం అనమాట, అస్సలు తీయడు వీడియో. ఇప్పుడు ఎవ్వరు లేరు రామని బ్రతిమలాడితే ఇదొక్క చిన్న క్లిప్ తీశాడు. నీ ప్యాంట్లు చూద్దాం రా, ఫస్ట్ రా ప్యాంట్లు చూద్దాం రా. అప్పుడే షూ దగ్గరికి వచ్చినాడు. ఇంకా నేను క్లియరెన్స్ సెక్షన్లో ఒక లుక్ వేద్దామని చూస్తే ఇక్కడ నాకు కావాల్సిన షూ ఆఫర్లో ఉన్నాయి. ఇవేంటంటే ఒక్కొక్క లెగ్ ఒక ప్రైస్ ఉన్నాయి. ఒక లెగ్దేమో 19.99, ఇంకొకటి 13.99 ఉన్నాయి. అదేంటో అర్థం కాలేదు. బట్ నాకు బ్లాక్ ఆర్ బ్రౌన్ కావాలి. ఆ 2 కలర్స్ లేవు, ఇది ఒక్క కలరే ఉంది. ఇంక అందుకే ఏం తీసుకోలేదు. Oh my god, where in the world did it come from? There's a shortage. Shortage what? I'll show you, come on. క్లియరెన్స్లో ఉన్నవన్నీ అయిపోయినాయనా. వీడు యాజ్ యూజువల్ షూ సెక్షన్కి వచ్చి వాడికి నచ్చిన షూ తీసుకొని ట్రయల్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇంతకుముందు ఇట్లా షాపింగ్కి వస్తే టాయ్స్ ఉంటే ఫస్ట్ టాయ్స్ సెక్షన్కి వెళ్ళేవాడు. ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ షూ సెక్షన్కి వెళ్తున్నాడు. షూ లేకుంటేనే టాయ్ సెక్షన్కి వెళ్తున్నాడు. అదే నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా, కాపీరైట్ వస్తుంది. అందుకే నేను మ్యూట్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇక్కడ యుఎస్లో నేనైతే షాపింగ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయన్న విషయం గమనించకుండా మీతో ఏం మాట్లాడుతున్నానంటే ఇక్కడ యూఎస్ఏకి వచ్చినప్పటి నుంచి నేను ఏ స్టోర్లో ఏ షాపింగ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మనం వింటుంటాం కదా, న్యూస్లో చూస్తుంటాము ఇక్కడ జరిగే షూటింగ్ ఇన్సిడెంట్స్ గురించి. ఈవెన్ దో మనకి దగ్గరలో ఎప్పుడు వినలేదు, బట్ స్టిల్ ఆ భయం అయితే ఉంటుంది కదా. సో నాకు ఇట్లా ఏ స్టోర్కి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఆ భయం అయితే ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు మనకి కావాల్సినవి ఒక దగ్గర ఉంటాయి, చిద్వివి ఒక దగ్గర ఉంటాయి. రామ్ కావాలంటే నా దగ్గర ఎంతసేపు అయినా ఉంటాడు. అదే చిద్వి వాడికి ఎంతసేపు అని ఉంటాడు చెప్పండి, వాడికి బోర్ కొడుతుంది కదా. సో ఆబ్వియస్లీ వాడికి నచ్చినవి చూసుకునేకి ఇట్లా వస్తాడు. వీడు ఇట్లా వచ్చిన వెంటనే నేను అక్కడ ఉంటాను కానీ లైక్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ లాగా నేను అక్కడ చూస్తుంటాను కానీ కాన్సన్ట్రేట్ చేయలేను అనమాట. అలాగే ఏ షాపింగ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నాకేమనిపిస్తుందంటే మన దరిద్రం కొద్దీ అలాంటి సిచ్యుయేషన్ ఏదైనా వచ్చినా ఆ టైంలో అందరం ఒక దగ్గర ఉంటే మంచిది కదా అనిపిస్తుంది. అసలు కొరియాలో ఎంత బాగా ఎంజాయ్ చేసేదాన్నో. విండో షాపింగ్ అయినా ఏ షాపింగ్ అయినా మనకి ఇండియాలో కూడా షాపింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడ అందరి విషయం నాకు తెలియదు కానీ నేనైతే అస్సలు ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఈ కోల్స్ స్టోర్లోనే మనకి డిఫరెంట్ సెక్షన్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఇంకా వీడికి ప్యాంట్ కోసం లివీస్కి వచ్చి చూస్తున్నాం. 10 సైజ్ అమ్మా, అన్ని పీకకు. ఓకే నీ 10 సైజు చూడు. అమ్మ ఇంత పెద్ద ప్యాంట్ నాకు వద్దు, చిన్నది తీసుకుందాం అంటున్నాడు. ఏంటంటే ఈ ఏజ్లో పిల్లలు తొందరగా పెరిగిపోతారు కదా. వీడికి మొన్న బ్లాక్ ఫ్రైడే అప్పుడు కొన్న ప్యాంట్స్ అప్పుడు కూడా కొంచెం పెద్ద సైజే కొన్నాము. ఇప్పటికే అవి కరెక్ట్ సరిపోతున్నాయి అనమాట. ఇంకొక 3 మంత్స్కి మొత్తానికే పైకి అయిపోతాయి. అసలు వేస్ట్ అయిపోతాయి ఈ జీన్స్ ప్యాంట్స్ అవన్నీ. ఇంకా కమింగ్ వచ్చేది సమ్మర్ కదా, అంత ఎక్కువ కూడా వేయమని చెప్పి ఈసారి కొంచెం పొడవున్న ప్యాంటే తీసుకున్నాము. లివీస్లో ఒక ప్యాంట్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఉప్మా తినేసి వెళ్ళాం కదా, ఇంటికి వచ్చేసరికి ఫుల్గా ఆకలి అవుతుంది. రాగానే నేను చిద్వి ఈ చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి కుమ్ముతున్నాము. ఇవి కొరియా చిప్స్ అనమాట, బాగుంటాయి. లైక్ హనీ బటర్ చిప్స్ అని చెప్పి ఇదిగో ఇలాంటి ప్యాకెట్ అనమాట. 2 తీసుకొచ్చాడు రామ్. ఇవన్నీ పొద్దున డెన్వర్కి వెళ్ళాడని చెప్పాను కదా, వచ్చేటప్పుడు అక్కడ హెచ్ మార్ట్ అని ఏషియన్ సూపర్ మార్కెట్ ఉంటుంది. అందులో కొరియా థింగ్స్ చాలా ఉంటాయి, స్నాక్స్ అవి. సో 2 ప్యాకెట్స్ తెచ్చింటే ఒకటి ఆల్రెడీ తినేసాము. సో ఇవన్నీ సర్దాలన్నమాట నేను ఇప్పుడు.
సో ఏంటంటే లైక్ ఇదో పనసకాయ మనకి ఇక్కడ దొరకదనమాట. సో పనస పండు ఎప్పుడు వెళ్ళినా కూడా తెస్తుంటాము. ఇంకా నేను కాఫీ కోసం స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంక ఈలోపు ఇవన్నీ సర్దుతున్నాను. చిద్వి చెస్ ప్రాక్టీస్ టోర్నమెంట్లో ఉన్నాడు. మెయిన్ ఎప్పటి నుంచో బజ్జీ మిర్చి కోసం చూస్తున్నాను, అవి అక్కడ దొరికాయి, తీసుకొచ్చాడు. ఇంకా కొరియా స్నాక్స్, నూడిల్స్, అవి స్నాక్స్ అయితే అస్సలు ఇక్కడ యూఎస్ఏలో స్నాక్స్ అస్సలు బాగుండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిప్స్ అనుకోండి, చాలా సాల్టీగా ఉంటాయి. అదే స్వీట్స్ లైక్ కుకీస్ లాంటి దాంట్లో చాలా స్వీట్ ఉంటుంది అనమాట. అలాగా ఏవైనా కూడా ఓవర్ డోస్ ఉంటుంది. ఇంక అందుకే మేము ఎప్పుడు డెన్వర్కి వెళ్ళినా హెచ్మార్ట్లో కొరియన్ స్నాక్స్ తెచ్చుకుంటుంటాము. ఆ స్టోర్లో కొరియా థింగ్స్ అన్నీ దొరుకుతాయి. ఎప్పుడు ఆ స్టోర్కి వెళ్ళినా మళ్ళీ కొరియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంక ఈరోజు నైట్ డిన్నర్కి పిజ్జా చేద్దామని చెప్పి ఇక్కడ వెజిటబుల్స్ అవి సార్ట్ చేసి, ఈ పిజ్జా బేసెస్ దొరుకుతాయి కదా మనకి, దాని మీద చీజ్ వెజిటబుల్స్ వేసి ఓవెన్లో పెట్టేశాను. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మీ ముగ్గురే 2 పిజ్జాలు తింటారా అనుకోకండి, ఇవి అంత పెద్దగా ఏమి ఉండవు, ముగ్గురికి కరెక్ట్గా సరిపోతాయి. దెన్ ఇది సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. నిన్న రామ్ హెచ్మార్ట్ నుంచి మునక్కాయలు తీసుకొచ్చాడు కదా, అవి మంచిగా ఫ్రెష్గా ఉండే. దానిని చూడగానే నాకు ఎప్పుడెప్పుడు సాంబార్ చేసేయాలనిపించింది. నాకు ఈ మునక్కాయలు అంటే చాలా చాలా ఇష్టము, ఇంకా చెప్పాలంటే పిచ్చి అని చెప్పచ్చు. ఇంకందుకు ఫస్ట్ దానితోటి ఇంకా లంచ్కి ఈరోజు సాంబార్ చేద్దామని చేశాను. ఇక్కడ చిద్వి బయట ఫుల్గా ఆడుకొని వచ్చినాడు. రాగానే స్నానం చేస్తేనే చలి పెడుతుందని చెప్పి బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాడు. లోపల ఏం కనిపిస్తుంది రానికి? బెడ్షీట్ లోపల కనిపిస్తుందా? ఇట్లా కనిపిస్తుంది. I can see the silhouettes of the words. I have good vision. గుడ్ విజన్ అనే డాక్టర్ గ్లాసెస్ సజెస్ట్ చేసినది. Just to protect my eyes from getting burned. ఇంకా అందరం లంచ్ చేసిన తర్వాత చిద్వి బయట ఆడుకోవడానికి వెళ్ళాడు. నేను కిచెన్ డీప్ క్లీనింగ్ అది వంట కంటే ముందే స్టార్ట్ చేసినాను. ఫస్ట్ కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేశాను. ఇంకా తర్వాత వంట చేస్తున్నప్పుడు సాంబార్ అది ఉడుకుతున్నప్పుడు మనం ఏం పని ఉండదు కదా, ఇంకా అప్పుడు ఫ్రిడ్జ్ అది క్లీన్ చేశాను. ఇంకా ఈ కౌంటర్ టాప్ స్టవ్ అంతా అట్లే పెట్టానమాట. ఎట్లాగో వంట అయిపోతే మళ్ళీ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా అందుకే ఇప్పుడు చేసేసాను. నేనైతే ఎవ్రీ టైం లైక్ వంట అయిపోయిన వెంటనే కిచెన్ స్టవ్ కౌంటర్ టాప్ అదంతా వెంటనే క్లీన్ చేస్తాను. ఇలాగా డీప్ క్లీనింగ్ అయితే మంత్లీ వన్స్ మనకి పీరియడ్స్ అవి అయిపోతాయి కదా, ఇంకా అప్పుడు చేస్తానన్నమాట. ఇప్పుడైతే వాల్మార్ట్కి వెళ్తున్నాం. నిన్నట్లాగనే ఈరోజు కూడా ఫుల్ గాలి ఉంది, చలి పెడుతుంది, వీటి ప్యాంట్ వేసుకోరా అంటే అంతేం లేదమ్మా అని ఇట్లే వచ్చాడు. వాల్మార్ట్లో మొత్తం ఆల్రెడీ గార్డెనింగ్ సంబంధించిన స్టఫ్ అంతా పెట్టేశారు. అవును 5+, సరే మార్కర్స్ అవన్నీ ఉంటాయంట. నేను పైన బొమ్మ చూసి తీసుకున్నది కదా, లోపల ఏమున్నాయి చూడాలి కదా నాన్న. ఇక్కడ చిద్వి చేతిలో ఉన్నది రయాన్ సర్ప్రైజ్ ఎగ్ అని, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. చిద్వి చిన్నప్పుడు వాళ్ళ ఛానల్ చూసేవాడు. అక్కడ ఆ వీడియోస్లో వాళ్ళు ఎగ్ ఓపెన్ చేసి చూపించేవాళ్ళనమాట. అప్పుడు అడిగేవాడు, బట్ కొరియాలో ఎక్కడ కనిపించేది కాదు. ఇక్కడ యూఎస్ఏలో వాల్మార్ట్లో ఎప్పుడు కనిపిస్తుంటుంది. సో లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాడు. అది $20 అనమాట. ఇప్పుడు క్లియరెన్స్లో $10కి ఉంది. సో కొనియమని అడిగితే నేను చెప్పాను, అందులో లైక్ ఓన్లీ క్రయాన్స్ మార్కర్స్ అవే ఉన్నాయన్నమాట. అది అంత వర్త్ ఏం కాదు, జస్ట్ ఆ ఎగ్కి పెట్టాలి నాన్న, మనీ వేస్ట్ అంటే ఓకే అని ఊరికే అయిపోయినాడు. ఓపెన్ చేసినా కూడా రిటర్న్ చేయలేం కదా మళ్ళీ దీన్ని. అది గ్రీటింగ్స్ నాన్న. ఈ ప్యాన్ బాగుంది, అయితే తీసుకుందామా. 27 అంటే వర్తేనా? కానీ కింద బరువు ఉందిరా, ఈ మూత వల్ల బరువు అనిపించిండొచ్చు కదా మనకి. తీసి చూసేకలేదా కొంచెం కూడా? ఓకే తీసి చూడొచ్చుడా, కానీ మూత డివైడ్ చేయలేము. ఈ ప్యాన్ ప్రైస్ రీజనబుల్గానే అనిపించింది, కానీ దీని క్వాలిటీ తెలియట్లేదు అనమాట. అంటే హెవీగా ఉంది, బట్ ఈ మూత వల్ల మనకి హెవీగా అనిపించిండొచ్చు కదా అన్నట్టుగా ఇంకా కాస్ట్కోలో కూడా చూద్దామని ఇంకేం తీసుకోలేదు. ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్ పోతున్నాయన్నమాట. ఇంక ఇప్పటి నుంచి ఏవి కొన్నా కూడా లైక్ ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుందని చెప్పి మంచివి తీసుకుందామని అనుకుంటున్నాము. దానికోసం ఇట్లా వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాము, చూడాలి కాస్ట్కోలో చూసి ఇంకా తీసుకోవాలి. ఇక్కడే వాల్మార్ట్లో యుఎస్ పోలో బ్రాండ్ ఉంది. ఇక్కడ చిద్వికి ఒక కాటన్ జీన్స్ ఇంకా ఇలా
హాఫ్ హ్యాండ్స్ కాలర్ ఉన్నవి మనకి రేర్గా దొరుకుతాయి టీ షర్ట్స్. మొన్న హెచ్ఎన్ఎంలో కూడా చూస్తే కూడా దొరకలేదన్నమాట. కమింగ్ వచ్చేది సమ్మర్ కదా, సో హాఫ్ హ్యాండ్స్ కాలర్వి తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా చిద్వీకి ఈ 2 టీ షర్ట్స్ తీసుకున్నాను. ఇవి మరి ఎట్లుంటాయో తెలియదు కానీ ఇది ఒరిజినల్ యూఎస్ పోలోనో లేదంటే డూప్లికేటో తెలియదు కానీ ఒకసారి జస్ట్ ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాము. ఈ 2 టీ షర్ట్స్ ఈచ్ 10, ఈ ప్యాంట్ వచ్చేసి 20 అనమాట. సరే బాగుంటే మంచిదే కదా, ఒకసారి చూస్తే తెలుస్తుంది అన్నట్టుగా తీసుకున్నాము. అది ఒరిజినల్లో కాదో మాకైతే తెలియదు, యూఎస్ పోలో చూద్దాం అన్నట్టుగా తీసుకున్నాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక మిర్రర్ అయితే తీసుకున్నాను అనమాట, ఒక లాంగ్ మిర్రరు. సో ఫస్ట్ ఇంకొంచెం బాగా స్ట్రాంగ్గా ఉండే తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఎక్కడైనా పొరపాటున మూవ్ అవ్వాల్సి వస్తే అప్పుడు మిర్రర్ క్యారీ చేయలేం కదా. సో అందుకని చెప్పి ఇది క్వాలిటీ అంత మంచిగా ఏం లేదు, జస్ట్ $7 అంటే ఇంకా సరేలే అని చెప్పి ఇది డోర్కి పెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఇంకా ఈ మిర్రర్ తీసుకున్నాము. వీడికి ఇప్పుడు చలి పెడుతుందని పరిగెడుతున్నాడు. ఇదండి మా వీకెండ్ వ్లాగ్. మీ కనుక నచ్చినట్లయితే వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.